టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. పరిపాలనా అనుమతులు లేకుండానే టిడ్కో ఇళ్లకు జగన్ హయాంలో వైసీపీ రంగులు వేశారంటూ ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారని, కానీ రూల్స్ ప్రకారం ఆ బిల్లులు ఇవ్వలేమని మంత్రి నారాయణ అన్నారు. అయితే అప్పట్లో జగన్ ప్రభుత్వంలోని మంత్రి బొత్స తన మాటే జీవో అని రంగులు వేయించారని, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. 3,08,000 మందిని ఆ రోజు ఈ 5 లక్షలకి యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసాం అధ్యక్ష. దాంట్లో చాలా మందిని యాక్చువల్గా ఇప్పుడు చెప్పినట్టుగా 1 సెంటు స్థలం ఇస్తాం, అక్కడ బిల్డింగ్ కడతా చేసి దీంట్లో నుంచి చాలా మందిని మార్చేశారు. అవన్నీ కూడా అధికారులు చెప్పారు, వాళ్ళు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కలర్స్ మార్చారు. ఎందుకు మార్చారు? బిల్డర్స్ సఫర్ అవుతున్న కట్టినాళ్ళు. ఎందుకంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వర్త్ కలర్స్ మార్చేశారు. నో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, నో టెండర్, నథింగ్. నోటి మాటతో యాక్చువల్గా చేశారు. వాళ్ళందరూ సఫర్ అవుతా తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. ఇప్పుడు ఇందాక మంత్రి వర్యులు చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి హాఫ్ వైట్ హాఫ్ బ్లూ కలర్స్ ఎందుకు వేశారు, మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదని చెప్తున్నారు అధ్యక్ష. వేయకపోతే బొక్కలు దోసేస్తారని భయంతో వేశారు కాంట్రాక్టర్స్ అందరూనే. మీరు ఏదో ఇన్ రైటింగ్ రాసి ఇవ్వండి సార్ అంటే, మా మాటే జీవో. ఎవరి మాట అండి? మా మాటే జీవో అని చెప్పిన పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు చేయండి అన్నారు. ఆ రోజు శ్రీలక్ష్మి గారు మేడం గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి మాటే జీవో అని చెప్పి మోసం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మోసాలని మనం ప్రజల మీద రుద్దకూడదు కాబట్టి అది భరించవలసిన బాధ్యత మంత్రివర్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. పేమెంట్ ఇవ్వమని చెప్పారు కదా, పేమెంట్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు. ఆ ప్రొవిజన్ లేకపోతే మమ్మల్ని పేజీలు పీకించుకోవడానికి చేయాలా?